బిగ్ టీవీ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు భువనగిరి సమీపంలో ఉన్న రామకృష్ణాపురంలో ఉన్నాము. ఇక్కడ అమేయ కృషి వికాస కేంద్రంలో జిట్టా బాలరెడ్డి గారు, జ్యోతిరెడ్డి దంపతులు సమగ్ర వ్యవసాయాన్ని సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. జ్యోతిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎంత పొలంలో ఎన్ని సంవత్సరాల నుండి ఈ సమగ్ర వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నారు? ఇప్పుడు 16 సంవత్సరాలు అయిందండి మేము మొత్తం స్టార్ట్ చేసి. 16 సంవత్సరాల క్రితము వ్యవసాయం స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు బాలరెడ్డి గారు ఉన్నటువంటి జర్నలిజం నుంచి ఇది పార్ట్ టైంగా చేద్దామని అనుకున్నాం యాక్చువల్గా. అయితే వ్యవసాయం స్టార్ట్ చేసినాము. వ్యవసాయంతో పాటు ఆయన జర్నలిజం చేసుకుంటూ నేను నాకున్నటువంటి బోటిక్ పనులు ఇవన్నీ చూసుకుంటూ కూడా దానికి అనుబంధంగా వ్యవసాయం స్టార్ట్ చేసినాము. కొన్నాళ్ళు పోయినాక అర్థమైంది ఏంటంటే వ్యవసాయం అనేది పార్ట్ టైం జాబ్గా పనికిరాదు, ఫుల్ టైం జాబ్ అయితేనే పనికి అవుతుందని దాన్ని ఇట్లా వచ్చేసినాము. ఇది మన మొత్తం ల్యాండ్ వచ్చేసి 6.5 acres. 6.5 acresలో మనము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినామండి. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్కి ఎందుకు వెళ్ళాలని అనుకున్నామంటే రైతుల ఆత్మహత్యలు అనేవి ఎక్కువవుతున్నాయి. రైతుల ఆత్మహత్యలు ఒక తరానికి ముందెళ్తే కనుక ఒక 25-30 ఏళ్ళ క్రితము ఆ రైతు ఆత్మహత్యలు లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక ఊరికి 2, 3, 10 మందో 50 మందో, అంటే పత్తి, మిరప ఇట్లాంటి పంటలు మోనో క్రాప్స్ పండించే వాళ్ళ దగ్గరనైతే 20, 30, 100 మంది రోజుకు అరగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని చెప్పేసి గవర్నమెంట్ లెక్కల ప్రకారం. అటువంటి అప్పుడు రైతే రాజు అన్నటువంటి సమాజం నుంచి రైతు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు అని అది బాగా ఇబ్బంది పెట్టేది, మమ్మల్ని తీవ్రంగా కలిసివేసేది. ఎందుకు ఇన్ని రకాల బాధ అవుతుంది అని చెప్పేసి అట్లా చేసినప్పుడు ఇప్పుడు ఒక రైతు దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి వ్యవసాయం మీరు చేయండి, ఇట్లయితే మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం అంటే ఎవరు వినే పరిస్థితులలో లేరు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లలో రైతులు ఎవరు కూడా ప్రయోగాలు చేసేటటువంటి పరిస్థితులలో లేరు కాబట్టి దాన్ని మనము చేసి చూపించి ఇదిగో ఇట్లా చేయండి మీరు అంటే కొంత ఆలోచన వస్తుంది అనే ఉద్దేశం మీద అదేదో మనమే చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి మేము వ్యవసాయం స్టార్ట్ చేస్తా అన్నప్పుడు కూడా మమ్మల్ని చాలా మంది తిట్టినారు. ఇంకా మా వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాతనే నేను మా పొలంలో నేర్చుకున్నా. అట్లా అంటే పొలం నాటు పెట్టడము, గడ్డి తీయడము, ట్రాక్టర్ నడపడం దగ్గర వరకు ప్రతి ఒక్కటి. ఇప్పుడు నాట్లు వేసే మిషన్ వస్తే నాట్లు వేసేయడం కూడా నేర్చుకునేదాన్ని. అంటే మనం ప్రతి ఒక్క పని మనకు తెలిసి ఉంటే మనం చేయించుకోవడం ఈజీ అవుతుంది అనే ఉద్దేశం మీద ప్రతి పనిని నేర్చుకున్నాం అనమాట. అంటే చిన్న పని పెద్ద పని అనేది ఏమి ఉండదండి. మన ఆలోచన విధానమే చిన్నదో పెద్దదో ఉంటుంది తప్ప పనిలో చిన్న పెద్ద పనులు ఏమి ఉండవు అనేది మా ఉద్దేశం. అట్లా ఫస్ట్ ఏం చేశారు? 6.5 acres ఉంది ఇక్కడ. ఫస్ట్ ప్యాడీ స్టార్ట్ చేసినాము, వరి వేసినాము. వరి వేసిన తర్వాత వరి అయితే కొంత ఈజీ క్రాప్ కదా, ఎవరు చేయాలనుకున్న వరి చేస్తున్నారు కాబట్టి మేము కూడా వరి చేస్తాం అనుకున్నాము. ఆ వరి వేసుకుంటా దాంట్లో వరి పెట్టుకుంటూ వచ్చేది. వరుసగా 3 పంటలు, 2 పంటలేమో నీళ్లు సరిపోక ఎండిపోయినాయి, ఒక పంటనేమో విపరీతమైన వర్షాల వల్ల మునిగిపోయింది. 3 పంటలు కంటిన్యూగా నష్టపోయినప్పుడు రైతులు వాస్తవంగా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు అనేది అర్థమైంది అక్కడ. అంటే మనకు వేరే ఎర్నింగ్స్ ఉండి బయట నుంచి సంపాదన ఉండి ఆ డబ్బుల్ని తీసుకొచ్చి మనం అగ్రికల్చర్లో పెడుతుంటేనే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బలంగా వచ్చిండే వాస్తవంగా చెప్పాలంటే. అంటే అటువంటి పరిస్థితులలో కేవలం వ్యవసాయం మీదనే ఉన్నటువంటి రైతు అంతకుమించి చేసే మార్గం కూడా ఏది లేదు. అటువంటి అప్పుడు వీళ్ళు మామూలుగా రైతులందరూ ఆధారపడేది 90% మార్కెట్ మీద, 90% మార్కెట్ మీద, 10% మన మీద డిపెండ్ అయి ఉంటున్నారు. అట్లా కాకుండా మనమే మన దగ్గర 90% మనమే, అంటే ఒక ట్రాక్టర్ కొనగలిగితే కొనుక్కోవాలి, లేదంటే ట్రాక్టర్కి పెట్టగలగాలి, మన విత్తనం మనమే పక్కన పెట్టుకోవాలి, మన ఎరువులు మనమే తయారు చేసుకోవాలి, మన పురుగు మందులు మనమే తయారు చేసుకోవాలి. అటువంటిప్పుడు మనం మార్కెట్ మీద ఆధారపడేది తక్కువైతుంది అనేది చిన్న సూత్రం అక్కడ. ఇప్పుడు మనకి వెనకట వ్యవసాయానికి ఇప్పుడు జరిగిన తేడా అదే. అప్పుడేమో కుటుంబాలలో 10-15 మంది ఉంటుండే, జాయింట్ ఫ్యామిలీస్, వాళ్ళే వ్యవసాయం చేసేది, పక్కింటి వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు, వ్యవసాయ కూలీల కొరత లేదు కాబట్టి వ్యవసాయం నడిచింది. అట్లా మేము స్టార్ట్ చేసినప్పుడు మేము వరి మీదనే పెట్టినాము. వరి మీద పెట్టినాక ఇప్పుడు 3 పంటలు నష్టపోయినామని చెప్పినా కదా, ఆ 3 పంటలు అయిపోయిన తర్వాత ఏం చేసినామంటే ఒక 1/4 ఎకరం కూడా కాదు, దాంట్లో టమాటా వేసినాము. టమాటా వేస్తే 2006 సంగతి నేను చెప్తున్నా, 2006-2007 సంగతి. అందులో 36 రూపాయలు టమాటా రేటు రైతుకు పడిందండి. అంటే మార్కెట్లో రేటు కాదు, రైతుకి ఒక 5-6 రూపాయలు 10 రూపాయలు తక్కువ ఉంటుంది. అట్లా 36 రూపాయలు మాకే పడింది. ఆ 36 రూపాయల రేటు పడడంతో మాకు ఆ పంట టమాటాలో వచ్చింది ఈ 3 పంటల పెట్టుబడి లాక్కొచ్చింది. అంటే మనకు అక్కడ ఓపికతోనే మేము చూసినాం అంతే.
ఆ 3 పంటల నష్టం ఏదైతే ఉందో ఆ 3 పంటల నష్టాన్ని లాభాలు కాదు పెట్టుబడిని తీసుకొచ్చింది మనకి ఇది. పెట్టుబడిని తీసుకొచ్చేటప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మోనోక్రాప్కి పోకూడదు ఎప్పుడు కూడా. అంటే మనకు ఆల్టర్నేట్ అనేది ప్రతి ఒక్క దానికి ఉండాలి. ఆల్టర్నేట్ ఉన్నప్పుడు దీంట్లో కాకుండా ఇంకో దాంట్లోనైనా వస్తుంది కదా అనే ఉద్దేశం మీద ఇంకా అప్పుడు ఏం చేసినామంటే మేము ఒక్కొక్క మడిలో కొన్ని పండ్ల మొక్కలు అంటే ఫస్ట్ మేము మా పిల్లలకి మాకు అంటే మనం బయట కెమికల్ ఫుడ్ని మనం అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే మన పంటను మనం పండించుకోవాలి. మన పంటను మనం పండించుకోవాలనుకున్నప్పుడు ఫ్రూట్ క్రాప్స్ కొన్ని పెట్టుకుంటూ దాంట్లో మధ్యలో జాగా సరిపోకపోతే మనము కూరగాయ మొక్కలు పెట్టుకుందాం అనే ఆలోచనకు వచ్చినాము. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే పశువులు, తర్వాత మేకలు, గొర్రెలు, కోళ్ళు, అట్లనే ఒక ఫామ్ పౌండ్ కూడా తవ్వినాం కాబట్టి అందులో కొన్ని చేపలు వేసినాము. ఈ 4తో పాటు పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఆకుకూరలు, తర్వాత కొన్ని దుంప జాతి మొక్కలు, మిక్స్డ్ క్రాప్ ఉంటే కనుక అప్పుడు మనమే మార్కెట్ పోవాల్సిన అవసరం లేదు, మార్కెటే మన దగ్గరకు వస్తుంది కదా అని దాని మీద అట్లా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. అయితే దీంట్లో మొత్తం మీద కూడా మనం మొత్తం చేసింది న్యాచురల్ ఫార్మింగే. అంటే బయట నుంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అని అమ్మేవి కూడా మనం కొనలేదు. మనం ఏమైనా కానీ పంచగవ్య, గోకృపామృతము, తర్వాత పేడ ద్రావణం అనేది మన ఫార్ములేషన్ రీసెంట్గా మనం చేసినాము, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. పేడ ద్రావణము, తర్వాత ఇదేమంటాము పురుగు మందులకు వచ్చేసరికి కషాయాలు కొన్ని, ఏది వేప, ఆముదాలు, కానుగలు, తర్వాత ఈ ఆవాలు, వీటిలో అన్నిటితో మనం కషాయాలు చేసుకుంటున్నాము. సీతాఫల గింజలు, ఆ కషాయాలతో పాటు పెస్ట్ మనము కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు హోమియో మందులు, మనుషులకు వాడేటటువంటి హోమియో మందులు ఏవైతే ఉన్నాయో ఆ హోమియో మందులు వాడుకుంటూ ఇట్లా చేస్తున్నాం అనమాట. అంటే మనము ఈ 6.5 ఎకరాలలో మనం ఒక మోడల్ని క్రియేట్ చేసినాం. ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత రైతులకు కొంతమంది భరోసా అంటే ధైర్యం అంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎకరమే ఉంది మన పొలం, ఒక ఎకరమే ఉన్నటువంటి రైతు ఇప్పుడు ఇట్లా పండ్ల మొక్కలు వేసుకోవచ్చండి. ఫస్ట్ పండ్ల మొక్కలు వేసినాము. పండ్ల మొక్కలు వేసిన తర్వాత డ్రిప్ పెట్టి కూరగాయలు అనుకుంటే ఇవి కూరగాయలండి. అయితే ఈ కూరగాయలు వేసినాము అంటే మనకి ఇప్పుడు ఈ మొక్కకు మనము 10 ఫీట్ల గ్యాప్ ఉంది. ఈ 10 ఫీట్ల గ్యాప్ లో మధ్యలో ఒక 2 లైన్లు తీసుకున్నాము. 2 లైన్లు తీసుకొని తీగజాతి పంటలు అయితే ఒకటే వరుస, నిలబడి కాసేటివి అంటే బెండ, చిక్కుడు ఇట్లాంటివి అయితే 2 లైన్లు, అట్లా 2 లైన్లు ఇలా కూరగాయ వేస్తున్నాము. ఇప్పుడు మనకి జామ పండ్లు వచ్చేటప్పుడు జామకాయలు వస్తాయి. తర్వాత జామకాయలు రాని సీజన్ లో కూడా మనకి ఈ పంట వెళ్తూనే ఉంటది. ఇది షార్ట్ డ్యూరేషన్ కాబట్టి 2-3 నెలల్లో వీటి లైఫ్ అయిపోతుంది కూరగాయలది. ఆ తర్వాత మళ్ళీ మనం వేరే కూరగాయ ఈ కూరగాయల తర్వాత వేరే కూరగాయలు రెడీ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కండి, ఈ కూరగాయ మొక్కల్ని కూడా మనం ట్రేలలో పెంచినాం అక్కడ. అంటే డైరెక్ట్ తీసుకొచ్చి విత్తనమే పెట్టకుండా కూరగాయలని కూడా మనం ట్రేలలో పెంచుతున్నాం అనమాట. కాకర ఇది అంటే జనరల్ గా కాకర ఇప్పుడు ఈ స్థాయికి వచ్చేటప్పటికి మనం 1-2 సార్లు గడ్డి తీయాల్సిన పని ఉంటుంది. అక్కడ లేబర్ చార్జెస్. ఇక్కడ మనము ఇది ఎంత ప్లేస్ లో ఉన్నది, ఇక్కడ ఏమేమి పెట్టారు? ఇది మొత్తం కూడా ఒక 1/2 ఎకర్ వరకు ఉంటదండి. దీంట్లో జామ, నిమ్మ, బత్తాయి, తర్వాత బార్డర్లలో సపోటా వేసినాము. రెండో లైన్ కి అల్లనేరేడు వేసినాం మనం. ఫస్ట్ లైన్ ఏమో సపోటాను, తర్వాత బయోడీజిల్ ఉంటుంది. ఈ లైన్ ఏమో మొత్తం కూడా తాయి నేరేడు వేసినాం అనమాట. అయితే ఈ నేరేడు వేసిన తర్వాత మళ్ళీ జామ వేసుకుంటూ వచ్చినాం. యాక్చువల్ గా మాకు నర్సరీ కూడా ఉంది కాబట్టి నర్సరీలో అవసరమైనటువంటి మొక్కలు తయారు చేయాలి కదా, దానికోసం అని చెప్పి ఇట్లా ఈ డిస్టెన్స్ పెట్టినాము. లేకుంటే కనుక జామ 10 ఫీట్లలో వేసుకోవచ్చు కానీ మిగతా ఏ క్రాప్ కూడా 10 ఫీట్లలో వేసుకోవద్దు. ఒకవేళ వేసుకోవాలన్నప్పుడు ఏం చేయాలంటే మల్టిపుల్ క్రాప్ లేయర్. ఇప్పుడు ఇక్కడ నిమ్మ ఉంది నా వెనకాల, నా ముందు జామ ఉంది, మళ్ళీ నిమ్మ ఉంది. అట్లా ఇట్లా క్రాప్ చేంజ్ చేసుకుంటూ వస్తే అప్పుడు దీని ఏజ్ కి దాని ఏజ్ కి కాంట్రవర్సీ కాకుండా ఉంటది అనమాట. అట్లా ఇట్లా వేసుకుంటే రైతుకు ఫస్ట్ ఈ జామ పంట మీద ఆదాయం స్టార్ట్ అవుతుంది, తర్వాత నిమ్మ పంట మీద ఆదాయం స్టార్ట్ అవుతుంది, తర్వాత వేసుకునేటటువంటి ఇప్పుడు నేరేడు ఇవన్నీ ఇట్లా వస్తుంటది అనమాట. అంటే మనకు ఏ సీజన్ లో ఆ డబ్బులు వస్తుంటాయి. ఇట్లా మల్టిపుల్ క్రాప్ చేయాలంటే రెగ్యులర్ గా ఇన్కమ్ ఉన్నట్టే. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పెట్టుకుంటే 365 మన చేతికి డబ్బు వస్తూనే ఉంటది. ఎప్పుడు డబ్బు అంటే మనకు వరి ఇప్పుడు రెండు పంటలండి, రెండు పంటలు అనుకున్నప్పుడు మనకు 6 నెలలకు ఒక ఎకరం మీద 15,000 రూపాయల లాభం వస్తుంది. ఒక ఎకరం మీద 15,000 రూపాయలు ఒక ఎకరానికి లాభం వస్తుంది. అంటే 15,000 డివైడెడ్ బై 6 మంత్స్ అనుకుంటే కనుక 2,500 ఒక ఎకరానికి నెలకు వస్తుంది. నెలకు 2,500 మన దగ్గర పనిచేసే కూలైన కూడా రాడు. అట్లాంటిది రైతులు వెట్టి చాకరీ చేస్తున్నారు. అట్లా కాకుండా అంటే నాకు 50 ఎకరాలు ఉన్నది రైతు వరి పెట్టుకోవడం వేరు, ఇట్లా పెట్టుకోవడం వేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉన్నాయో గ్రౌండ్ వాటర్ మనకు తగ్గిపోతుంది, నీటి వనరుల కొరత ఏర్పడుతుంది అనుకున్నప్పుడు వరికి పోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కి వెళ్ళాలి. లేదు వరి పెట్టుకోవాలనుకున్నప్పుడు వరిని కూడా డ్రిప్ పద్ధతిలో కానీ ఎరగడ వరికి కానీ పెట్టుకోవాలి తప్ప బుడద పంటగా పెట్టుకోవాలి. నీళ్లు పారించే పద్ధతి మంచిది కాదంటారు.
మేడం ఇక్కడ ఏంది ఆ చెట్టు ఒకసారి చూద్దామా? మేడం ఇవి గెట్ల పొంటి చాలా కనిపించినాయి ఈ చెట్లు, చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి. అసలు ఈ చెట్టుని ఏమంటారు, ఈ కాయలతో ఏం చేస్తారు? ఇవి బయోడీజిల్ అంటారండి, క్యాలోఫిలం ఇన్నోఫిలం అంటారు. అయితే ఈ కాయల్ని మనము ఎండబెట్టిన తర్వాత ఎండిపోతాయి కదా, ఎండిపోయిన తర్వాత మనము ఆయిల్ ఎక్స్పెల్లర్లో ఆయిల్ తీస్తాం కదా, పల్లీలు నువ్వులు, అట్లా ఆయిల్ తీస్తే వచ్చినటువంటి ఆయిల్ తోటి జనరేటర్లు మన పొలంలో పనిచేసే ట్రాక్టర్లు నడుపుకోవచ్చు. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ మొక్క? ఎన్ని మొక్కలు పెట్టారు మీరు? ఈ మొక్కలు మన దగ్గర ఇప్పుడు ఒక 10-15 మదర్ ప్లాంట్స్ వేసినాము. మదర్ ప్లాంట్స్ నుంచి ఇంకా వస్తుంది, అంటే మనకు దానికి తగినటువంటి ఉత్పత్తి ఇంకా రావట్లేదు. అంటే మనం మొక్కలు కూడా తయారు చేస్తున్నాం కాబట్టి నర్సరీలో అవసరమైన మొక్కలు వీటిని ఎక్కువగా తీయడం కుదరలేదు. అయితే దీన్ని ఇప్పుడు మన రోడ్ల పక్కన మనకు ఈ క్రోనోకార్పస్ వేస్తారు కండి, క్రోనోకార్పస్ వేయొద్దు అసలు యాక్చువల్గా. అటువంటి ప్లేస్లలో కూడా ఇట్లాంటి చెట్లు వేసుకుంటే ఇదేమో ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. తర్వాత ఈ లీఫ్ చూసారు కదా, షైనింగ్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇది జీరో ఆకు రాల్చడం అనేది ఉండదు, పూర్తిగా ఆకు రాల్చడం అనేది ఉండదు, ఎప్పుడు గ్రీనరీగానే ఉంటుంది. కాబట్టి రోడ్ల పక్కన కూడా మన గ్రీనరీగా ఉండడానికి అవకాశం ఉంటుంది, రెయిన్స్ అట్రాక్ట్ చేస్తుంది, పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ మొక్కలు బయట పెట్టాలనుకున్నా కూడా ఇవి పెట్టుకోవడానికి అనుకూలం. మీరైతే ప్రాక్టికల్ గా తీసి చేసిరా? ఇంకా చేయలేండి, ఈ సంవత్సరం స్టార్ట్ చేయాలి. అంటే మనం గానుగ నూనెలు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు, ఆ మిషన్స్ తెచ్చేది ఉంది. అది తెచ్చినప్పుడు ఇది కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అయితే అవెన్యూ ప్లాంటేషన్ కి స్టార్ట్ అవుతుంది. బార్డర్ క్రాప్ గా పెట్టుకోవచ్చు. ఇట్లా ఇది బాగా చిక్కగా వస్తుంది మొక్క, కాబట్టి మనకు మెయిన్ క్రాప్ ఏదైతే ఉందో విండ్ బ్రేకర్ గా కూడా ఇది పనిచేస్తుంది. అంటే గాలి ఈదురు గాలులు వచ్చినప్పుడు చెట్లు విరిగి పడుతుంటాయి కదా, అట్లా కూడా ఇది కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ప్లెజెంట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత చల్లగా ఉంది, ఇక్కడ కూర్చొని కూడా ఇట్లా వ్యవసాయ పని చేసి వచ్చినా ఇక్కడ బస్ తీసుకుంటూ కూర్చోవచ్చు కూడా. అట్లా అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం మామూలుగా రోడ్ల పక్కన పెట్టే మొక్కలు కూడా ఇవి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సీడ్ కి సంబంధించి మీరు ఎక్కడ మొక్కలు తయారు చేసుకొని ఇక్కడ పెట్టుకుంటారు? అయితే ఇప్పుడు జనరల్ గా ఇది మనము పుచ్చ మొక్కలండి. ఇప్పుడు మొక్కలు పెడుతున్నాం కదా, విత్తనం మొలకెత్తి ఈ స్థాయికి రావడానికి మనం ఈ లోపల ఒకసారి కలుపు తీయాలి ఖచ్చితంగా. అయితే ఆ కలుపు తీయాలంటే ఇప్పుడు ఈ మడికి ఎంత లేదన్నా కూడా ఒక 25 నుంచి 30 పూలు పడతాయి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా ఒక దగ్గర ట్రేలలో పెట్టుకొని విత్తనం పెట్టుకున్నాం అనుకోండి, ఈ విత్తనం పెరిగిన తర్వాత డైరెక్ట్ మనం దీన్ని డ్రిప్ లో పెట్టేస్తున్నాం. ఇక్కడ డ్రిప్ వేసినాం కదా, ఈ డ్రిప్ పైప్ దగ్గర మనం గుంత తీసి దాంట్లో కొంచెం అవసరానికి మేరకు ఎరువు వేసుకొని కలిపి పెట్టేస్తున్నాము. దీని వల్ల ఏమవుతుందంటే ఇట్లా మనకు టైం కలిసి వస్తుంది. తర్వాత ఒక లేబర్ ఛార్జ్ తగ్గినట్టే పోగుంటలు అంటాం. అంటే విత్తనం పెడతాము, విత్తనం పెట్టిన తర్వాత ఎక్కడైనా ఫెయిల్యూర్ అయిన విత్తనాన్ని మళ్ళీ పెడతాం. అట్లా ఉండకుండా ఇక మనం మొక్కలే పెట్టుకుంటూ పోతాం, డైరెక్ట్ మొక్కలే పెట్టుకుంటూ పోతాం. కాబట్టి మనకు టైం కలిసి వస్తుంది, వేస్టేజ్ అనేది ఉండదు, రెండోసారి చేసుకునే పని ఉండదు. అయితే ఈ పని ఇప్పుడు మనకు పత్తి పెడుతున్నారు కండి రైతులు, పత్తి పెట్టేటటువంటి రైతులు కూడా ఇట్లా చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే వర్షాకాలంలో ఇప్పుడు మనకు ఏ కార్తెలే కూడా వర్షాలు పడతలేవు. ఇంతకుముందు మనం రోహిణిలో విత్తనం వేస్తాము, కార్తెలు చూసుకుంటూ వచ్చేది. ఇప్పుడు కార్తెలు పోతున్నాయి, కరువులు వస్తున్నాయి, కార్తెలు ఏది కాలాలు లేవు. అటువంటి టైంలో ఏంటంటే మనం విత్తనాలు కనుక ఇట్లా పెట్టుకుంటే అందరికి ట్రేలు అందుబాటులో ఉండకపోవచ్చు. అటువంటి అప్పుడు మనము డిస్పోజబుల్స్ గ్లాసెస్ దొరుకుతున్నాయి కదా, గ్లాసెస్ లో అయినా ఇంట్లోనైనా కొంచెం కింద రంధ్రం పెట్టేసి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎరువు. అంటే మీరు చెట్టు కింద పెట్టారు కదా, అంటే షేడ్ నెట్ ఏమీ లేదు, ఆ చెట్టు నీడ సరిపోతుందా? అంటే ఇప్పుడు పెద్ద చెట్టు ఉందండి, ఇప్పుడు చెట్టు ఉంది, చిన్న చెట్టు కాకుండా కొంచెం పెద్ద చెట్లు చూసుకొని చెట్ల నీడ పెడితే మనం వాటర్ ఒకవేళ టైంకి వర్షాలు పడకపోయినా కానీ మనం ఆ మందం వాటర్ ఇచ్చుకోవచ్చు. మంచి వర్షం పడ్డప్పుడు మనం చెట్లు పెట్టుకుంటే కనుక విత్తనాల కాస్ట్ రెండోసారి విత్తనాలు పెట్టాల్సిన పని ఉండదు. మళ్ళీ లేదు అనుకుంటే పత్తి రైతులు ఇంకో పని కూడా చేయొచ్చండి. పత్తి విత్తనం పెట్టేటప్పుడు పత్తి విత్తనంతో పాటు ఒక 2-3 పెసర విత్తనాలు కూడా కలిపి పెట్టేస్తే వర్షం మనకు నేల పక్కు కడుతుంది కదా, ఈ పెసర విత్తనం అనేది తొలుచుకొని పైకి వచ్చేస్తుంది. అది మనకి దానికి రూట్ ఈజీ చేస్తుంది కాబట్టి పత్తి విత్తనం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. అట్లా ఈ చిన్న చిన్న టెక్నిక్స్ అండి, ప్రాక్టికల్ గా వచ్చేదే తప్ప ఇది ఎక్కడ పుస్తకాలలో ఉండదు, ఏది ఉండదు. ఇప్పుడు 2 సార్లు విత్తనం కొనుక్కోవడం అంటే మామూలు విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నది. వెనకటనేమో మన విత్తనాలు మనం తయారు చేసుకునేది, విత్తనాల సంచులు ఉండేది, విత్తనాల కుండలు ఉండేది, విత్తనాలు గాదెలలో పెండ పెట్టి అలికి అట్లా చేసేటోళ్ళు. ఇప్పుడు ఏది లేదు కాబట్టి మనం పోతున్నాము, డబ్బులు కట్టి డబ్బులు తెచ్చుకుంటున్నాం కాబట్టి ఖరీదైన విత్తనం ఖరీదైంది కాబట్టి ఖచ్చితంగా మనం తగినటువంటి జాగ్రత్తలు పాటించాలి. ప్రతి విత్తనం కూడా మొక్కగా మారే చర్యలు తీసుకున్న తర్వాతనే భూమిలో వేస్తే మంచిది అంటారు. మంచిది, వేస్టేజ్ కాకుండా. దీంతో పాటు మేడం మీరు ఈ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ లో భాగంగా ఈ పండ్ల తోటలో మొక్కకు మధ్యన 10 ఫీట్లు తీసుకున్నారు కదా? అవును, 10 ఫీట్లు తీసుకున్నారు. మరి కొన్ని చోట్ల నీడ ఉంది, ఇప్పుడు మనకు అక్కడ కనిపించింది ఆ చెట్ల దగ్గర. మరి నీడ ఉన్నప్పుడు నీడకు చెట్లు మొలుస్తాయండి. ఎట్లా మొలుస్తాయి అంటే మనకు సూర్యుడు అనేది ఒకటే దగ్గర ఉంటాడు, క్లాక్ వైజ్ తిరుగుతాడు కాబట్టి ఎండ అనేది తిరుగుతూనే ఉంటుంది.
ఆ మొక్కకు అవసరమైనటువంటి ఎండ తగిలితే సరిపోతుంది. అంటే మనం ఇంత తినాల్సిన అవసరం లేదు, మన శరీరానికి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ మనం తీసుకుంటే మనం బ్రతుకుతాం, సరిపోతుంది అన్నట్టు. అట్లా దానికి ఇవ్వాలి. తర్వాత వాటర్ వచ్చేటప్పటికి ఏం చేస్తున్నామంటే మేము మా పొలంలో అవసరమైనదంతా కూడా పీవీసీ లైన్ మొత్తం కూడా మెయిన్ లైన్ ఒకటే వేసేసినాం ఫస్ట్. వరాలంబట ఒడ్డంబట అన్ని వేసేసి దానికి ప్రతి 2.5 ఫీట్లకు కనెక్షన్ ఇచ్చుకున్నారు. ఇట్లా 2.5 ఫీట్లకు అక్కడనే ఇచ్చినాం, బయటికి ఇక్కడ ఇవ్వలేదు, అక్కడే ఇస్తాం బయటికి. అంటే మనకు ఒక 3 ఫీట్స్ పైప్ బయటికి పెట్టి వదిలేస్తాము. ఇప్పుడు మెయిన్ పైప్ లైన్ అంతా కూడా ఈ వరం నుంచి ఉందండి. ఈ వరం నుంచి ఉంటే ఇప్పుడు ఈ పైపులు చూసారు కదా, దీనికి ఇట్లా 2.5 ఫీట్స్ తోటి ప్రతి పైపు బయట లోపల నుంచి తీస్తాం బయటికి. తీసిన తర్వాత ఇక్కడ కనెక్టర్స్ ఉంటాయి. ఒకవేళ మనం కూరగాయలు వేయటం లేదు, అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని తీసేసి దీన్ని ఇక్కడ తిప్పి పెట్టేసుకుంటే లాక్ చేసేస్తే ఇక్కడ అయిపోతుంది. అయిపోయినప్పుడు ఈ వెజిటబుల్ లైన్ అంతా కూడా రెగ్యులర్ డ్రాపర్స్ అండి. మామూలుగా చుక్క నీళ్లు పడతాయి కదా, అట్లా పడతాయి. తర్వాత ఇక్కడ ఈ పండ్ల మొక్క ఉంది కదా, ఈ పండ్ల మొక్క దగ్గరకు వచ్చేటప్పటికి ఇది మైక్రో ట్యూబ్. ఇట్లా మైక్రో ట్యూబ్ అంటే ఇట్లా సన్నగా తీగలాగా ఉంటది, ఇది మైక్రో ట్యూబ్ అంటారు. ఇది ఒకవేళ మనకు జామ్ అయినా కూడా ఇది లాగేసుకొని కొంచెం ఇట్లా ఒక దెబ్బ కొట్టేసి పెట్టేస్తే ఇది క్లియర్ అయిపోతుంది. అయితే ఇది దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనకు మన తెలంగాణ రీజియన్ లో ఉన్న ఫ్లోరైడ్ కి ఎప్పుడు కూడా వాటర్ బ్లాకేజ్ అవుతుంటాయి. బ్లాకేజ్ అయిపోయి అవి మొత్తం కూడా మూసుకుపోతుంటాయి. అప్పుడు దాన్ని అసిడిక్ ట్రీట్మెంట్ చేయించడము, తర్వాత డ్రిప్ లోన్ వచ్చినప్పుడు ఫస్ట్ మొక్కకి ఎంత వాటర్ పడుతుందో లాస్ట్ మొక్కకి అంత వాటర్ పడదు. అట్లా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే గ్రోత్ అనేది ఈక్వల్ గా ఉండవు. అటువంటి అప్పుడు ఇది రివర్స్ వాటర్ పంపింగ్ సిస్టమ్ అంటారు. అంటే మన వాటర్ అనేది ఈ లైన్ మొత్తంలో అక్కడి వరకు వెళ్ళి రివర్స్ లో వచ్చేటప్పుడే ఈ పైప్ లోంచి బయటకు వస్తుంది. అంటే కనెక్ట్ చేసేటప్పుడే మనం ఇటువైపు కనెక్ట్ చేయకుండా అటువైపు కనెక్ట్ చేస్తాము కాబట్టి అపోజిట్ సైడ్ లో ఉంటుంది అనమాట. అటువైపు పోయి రివర్స్ లో వచ్చేటప్పుడే వాటర్ వస్తాయి. ఇది సన్నగా దారలాగా పడుతుంది. ఇప్పుడు మనకు డ్రిప్ లో పడేటప్పుడు ఒక గంట 2 గంటలు వాటర్ పెడితే దీంట్లో ఒక 30-40 మినిట్స్ పెడితే సరిపోతుంది నీళ్లు. తర్వాత మీరు కొలత పెట్టి చూసుకున్నా గానీ ఫస్ట్ మొక్కకు చివరి మొక్కకు కూడా ఈక్వల్ వాటర్ పడతాయి. అది ఇబ్బంది ఉండకుండా ఉంటది. మొక్క గ్రోత్ కూడా ఈక్వల్ గా వచ్చేస్తుంది. గ్రోత్ ఈక్వల్ గా వస్తుంది. వాటర్ న్యూట్రియంట్స్ కూడా మనం ఇచ్చేస్తాం కదా. తర్వాత మామూలుగా కొన్ని హోమియో మెడిసిన్స్ మనం ఏదైతే మొక్కకి ఇవ్వాలనుకుంటున్నామో అక్కడ వెంచురీస్ పెట్టాము. వెంచురీస్ తోటి మనం డ్రమ్ లో కనెక్ట్ చేస్తే ఆ వాటర్ అంతా కూడా వీటికి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది కొంత ఈజీ అగ్రికల్చర్. అంటే ప్రతిసారి మడికి పైప్ లైన్ దొబ్బడము, వేయడము, అంటే ప్యాటర్న్ మార్చడము ఇదంతా కాకుండా ఒకేసారి పర్మనెంట్ లైన్ నుంచి చిన్నగా ఇచ్చుకోవచ్చు. చిన్న లైన్లు ఇచ్చేసినాం. ఇప్పుడు ఈ గడ్డి అంత ఉంది కండి, ఇదంతా కూడా మన పొలంలో వెళ్ళినటువంటి కలుపు ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ పైప్ లైన్ ఉంది కాబట్టి దీని మీద మనం బరువులు పెట్టడానికి కానీ ట్రాక్టర్లు దున్నడానికి కానీ ఏది అవసరం లేదు. కాబట్టి ఉన్నటువంటి గడ్డి కాదమంతా ఇక్కడ వేసేస్తే ఇది కంపోస్ట్ అవుతుంది. అంటే తక్కువ పొలాలు ఉన్నాయి మనకి, ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఇది ఒకటి. తర్వాత మీరు వాటర్ అడిగారు కదా, అసలు మనకు తెలంగాణ రీజియన్ లోనే వాటర్ తక్కువ. అటువంటి అప్పుడు మా బోర్లు కూడా ఆగిపోతుండేవి. మేడం, బోర్ల కింద వ్యవసాయం అంటే నీటి సమస్యలు కూడా చాలా ఉంటాయి. మరి మీకు బోర్ మంచిగా పోస్తుందా? ఎంత ఇంచులు పోస్తుంది? బోర్లు స్టార్టింగ్ లో మేము పొలం ఎండిపోయింది అన్నప్పుడు మేము వరుసగా వేసినామండి. 3 బోర్లు వేసినాము. అయితే ఎప్పుడు కూడా సీజన్ లో పోస్తుండే, మళ్ళీ ఎండాకాలం రాగానే మనకు ఆగిపోయడం ఇట్లా ఆగిపోతాయి కదా, ఆగిపోయడం ఓసారి అన్ని బోర్లు ఆగిపోయేది. ఆగిపోయినప్పుడు ఇంకేం చేసినామంటే పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మనకు. అప్పుడు ఏం చేసినామంటే ఇప్పుడు మన పొలం బార్డర్ ఏదైతే ఉందో బార్డర్ చుట్టూ 4 ఫీట్ల వెడల్పుతోటి 3 ఫీట్ల వెడల్పుతోటి 4 ఫీట్ల లోతుతోటి మొత్తం కూడా ఈ కందకాలు దొవ్విచ్చేసినాం. కందకం దొవ్విచ్చేస్తే ఏం జరిగిందంటే కందకం దొవ్విచ్చి ఇప్పుడు 8 ఏళ్ళు ఇది 8 ఏళ్ల కింద దొవ్వించిన కందకాలన్నీ కూడా పొలం చుట్టూతర దొవ్వించినాం కదా. దాంట్లో సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు మనకు వర్షం నీళ్ళు వచ్చినప్పుడు లేదంటే మన పొలంలో గడ్డి తీస్తాము, దూరంగా మోసుకుపోయేది ఎందుకని ఆ కందకంలోనే వేసేస్తాము. అప్పుడు వర్షం నీళ్ళు వచ్చేటప్పుడు గడ్డి ఉంటుంది కాబట్టి అది మంచి కుళ్ళిపోతుంది, వాటర్ హోల్డ్ చేస్తుంది, ఎక్కువ పీల్చుకుంటుంది బాగా. ఎన్ని భూములకి నీళ్ళు వెళ్ళగలిగితే అన్ని వెళ్ళాలి, మన ఉద్దేశం అది. అట్లా వెళ్ళినాక ఆ గ్రౌండ్ మన బోర్లు అన్ని కలుపుకున్నాయి, రీఛార్జ్ అయినాయి మంచిగా. అయిపోయి మనకు వాటర్ సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న ఏం చేసామంటే ఇప్పుడు 15 రోజుల కింద మళ్ళీ ఇప్పుడు ఎట్లయినా పూడిక తీయాలి కదా. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది పూడిక తీయక. మళ్ళీ పూడిక తీసేటప్పుడు అందులో వెళ్ళిన ఎరువు అంతా పైకి వేసేసి ఆ ఎరువు అంతా మట్టి తీసుకుపోయినాం. మళ్ళీ మనం నర్సరీలోకి మళ్ళీ చెట్లకి వేయడానికి వాడేసాం. చెట్లకు కూడా జవిస్తుంది వేసేసినాం. అట్లా వేసినాక ఇప్పుడు మిగిలిన చెత్త చెదారం అంతా ఇది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ కొంత చాప్ చేసి అలా గుంతలు పడేస్తారు, గుంతలలో వేసేస్తాం. మళ్ళీ ఒక సంవత్సరానికి ఎరువైపోతుంది. అయితే ఈసారి ఏం చేసినామంటే కొత్తది ఇట్లా మొక్కలు కనబడుతున్నాయి కదా, ఈ బార్డర్ లో కూడా మొత్తం కందకాలలాగా అవి మొత్తం పూడిక తీయకుండా కొంత దిమ్మల్లాగా వదిలిపెట్టేసి దీంట్లో మహాగని ప్లాంట్స్ పెట్టినాం. మొత్తం పొలం చుట్టూ మీకు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా మహాగని స్ట్రైట్ గా పోతుంది, అది ఇబ్బంది కాదు. ఆకుతో కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అట్లా ఇప్పుడు మనకు దగ్గర ఒక 100 మొక్క వచ్చినాయి అనుకుందాం. 100 మొక్క వచ్చినా కూడా 10-15 ఏళ్ళ తర్వాత
మనకు మంచి ఓటు కలప వస్తుంది. మంచి కలుపు వస్తుంది. ఒక 25,000 రూపాయలు ఒక మొక్క అనుకున్నా కూడా ఒక 25 lakhs వరకు మనకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్టు ఇది ఆ మొక్కలు పెట్టుకుంటే. మొక్కలు పెట్టుకున్నట్టు. అయితే ఇప్పుడు మనకు అది అదనంగా కూడా ఇప్పుడు మన వరాలం బట్టి ఉన్న భూమి మనం వాడుకునేది ఏమి ఉండదు వాస్తవంగా గట్టి చెప్పాలి. ఉంటది కాబట్టి అవతల పొలం, ఇవతల పొలం. గట్టి ఉంటుంది. తర్వాత మనం ఇట్లనే చెత్త చెదారం అంతా వేస్తుంటాము, వేస్ట్ అవుతుంటది. కాబట్టి ఆ ఉన్నటువంటి ల్యాండ్ కూడా మనం ఇట్లా యూటిలైజ్ చేసుకుంటే అంటే జనరల్ గా మన తక్కువ ల్యాండ్ ఉంది, ఇప్పుడు ఎకరమే ఉంది నాకు, ఎకరం ల్యాండ్ ఏమవుతుంది అని అనుకున్నప్పుడు ఇగో ఇట్లా చుట్టూ ఒక 10-20 మొక్కలు వేసుకొని కూడా మధ్యలో మనం కల్టివేషన్ చేసుకోవచ్చు. బార్డర్ ప్లాంట్స్ పెట్టుకొని. బార్డర్ ఇప్పుడు మేడం ఈ ట్రెంచెస్ తోవినాక భూగర్భ జలాన్ని సంరక్షించుకుంటున్నాక మీ బోర్లు ఎన్ని ఇంచులు పోస్తున్నాయి? అంతకుముందు బ్రేక్ ఇచ్చేదండి, ఇప్పుడు బ్రేక్ ఇవ్వకుండా పోస్తున్నాయి. జనరల్ గా ఎన్ని ఇంచులు ఒక్కొక్క బోర్? 2-2.5 అంతకంటే ఎక్కువ ఏమి ఉండవండి మనకు తెలంగాణలో, అంతకంటే ఎక్కువ ఏమి ఉండవు. 1.5 ఇంచ్ బోర్ ఉంటుంది, 2.5 ఇంచ్ బోర్ ఉంటుంది, 2 ఇంచ్ బోర్ ఉన్నా ఏదున్నా కూడా ఎండాకాలం వచ్చేటప్పటికి ఒకటేలాగా పోసే బోర్లు తక్కువ ఉంటాయి. మీకు ఇక్కడైతే నీళ్ళ ప్రాబ్లం లేదు? మాకైతే ఇప్పటి వరకు మేము ఇది పెట్టిన తర్వాత నుంచి ఈ నీటి ఇబ్బంది రాలే. మేము అంటే మాకని కాదు, ప్రతి రైతుకు చెప్తూనే ఉంటాం అనమాట. వాళ్ళ జాగలో వాళ్ళు ఇంకుడు గుంతలు చేసుకోవడమో వాటర్ హార్వెస్టింగ్ చేయకుండా ఉండనేది. దీంతో పాటు మేము ఏం చేసినామంటే మాకున్న బోర్లలో 3 బోర్లకు రీఛార్జ్ పాయింట్లు కూడా చేసుకున్నాం అనమాట. బోర్ చుట్టూలా తవ్వి రాళ్ళట్లేసి ఆ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసినాము. దానివల్ల అక్కడ పొలంలో వచ్చేటటువంటి వేస్ట్ వాటర్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు మనం నర్సరీకి పెడతాం వాటర్, నర్సరీకి వాటర్ పెట్టినప్పుడు కూడా కొన్ని నీళ్ళు వచ్చినా కూడా ఆ బిందె నీళ్ళు కూడా మేము వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు. అవి రీఛార్జ్ అయిపోతాయి, రీఛార్జ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇల్లు దగ్గర కూడా మేము ఇంకుడు గుంత కట్టినాము. యాక్చువల్గా మా ఇంకుడు గుంత దగ్గర బోర్ లేదు. అందరూ మమ్మల్ని అదే అన్నారు అనమాట. అంటే కాదు, ఆ వాటర్ గ్రౌండ్ వాటర్ పోతే మాకు కాకుండా ఇంకెవరికైనా పోతాయి కదా, అంతేగాని మనం భూమిలోకి పంపించాల్సిన బాధ్యత మనది. వాడుకుంటాం కాబట్టి పంపించాలి, అది ఎవరికైనా ఉపయోగపడని. అందుకని మొత్తం కూడా వేస్ట్ పోనీయకుండా ప్రతి నీటి చుక్కను మనం భూమిలోకి పంపించే ఏర్పాటు చేస్తున్నాం. రైతులు ఎవరైనా కొంచెం శ్రద్ధ పెట్టి ఓపికతో సమగ్ర వ్యవసాయం చేసుకున్నట్లయితే వారి ఆరోగ్యాలు మెరుగుపడడమే కాకుండా ఏడాది పొడవునా ఆదాయం సైతం పొందే అవకాశం ఉందని జ్యోతిరెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈనాటి అంశం. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.